ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ప్రజలారా, మన తండ్రి అయిన యేసు ప్రభు విధంగా అంటున్నాడు, ఇది నా రక్తము, నా ఈ రక్తము, నేను చిందింపబోవు రక్తము అనేకుల కొరకు, లోకములోని సకల జనుల కొరకు, పాపక్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని. ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఆయన రక్తము ఎంతో అమూల్యమైనది. ఆయన రక్తము ఎంతో పవిత్రమైనది. ప్రభువు కూడా శరీరధారి అయి మానవ రూపంలో జన్మించెను గదా. ఆయనలో కూడా మనుషుల వంటి రక్తము ఉండును గదా. మరి ఎలాగున యేసుక్రీస్తు ప్రభువు రక్తము మనల్ని శుద్ధి చేయును అని అనుకొందురు. ప్రజలారా, మనం పాపము చేసి దేవునికి దూరమయ్యాము. పాపములు, సాతాను స్వభావములు లోపట ఉంచుకొని దేవునికి ఇష్టలుగా, ఆయన బిడ్డలుగా జీవించలేము. మరి అందు నిమిత్తము పాపక్షమాపణ జరగవలెను. అందుకొరకు బలులు అర్పింపవలెను. అనగా గొర్రెలు, ఎడ్లు వంటివి బలి అర్పించి, అనగా రక్తము చిందింపబడవలెను. అప్పుడు పాపక్షమాపణ మనం పొందుకొందము. మరి ఆ బలులకు ఎటువంటి మచ్చలేని, లోపము లేని బలి జంతువు పవిత్రమైనవి వాడవలెను. అలాగుననే ప్రజలారా, మన దేవుడు ఎటువంటి మరక లేనివాడు, మచ్చలేనివాడు, లోపము లేనివాడు, జన్మపాపము, కర్మపాపము లేనివాడు, పవిత్రురాలైన కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ వలన జన్మించినవాడు. ఆ క్రీస్తు యేసు యొక్క పవిత్రమైన రక్తము ద్వారా పాపక్షమాపణ ఉన్నది. ఒక నిబంధన రక్తము ఏమిటనగా, యేసుక్రీస్తు యొక్క రక్తము సకల జనులకు, కేవలము ఆ దేశపు వారికే కాదు, కేవలము మన దేశము వారికే కాదు, లోకంలో ఉన్న సకల జనులకు, సకల దేశపు జనుల కొరకు చిందించిన రక్తము. ఆ రక్తములో పాపక్షమాపణ ఉన్నది. ఆ రక్తంలో ఎందరైతే కడుగుబడుదురో వారు రక్షణ పొందుదురు. ప్రభువు వారి పాపములను క్షమించును. ఆ రక్తంలో వారు శుద్ధీకరింపబడుదురు. యేసుక్రీస్తు రక్తము మనల్ని రక్షించును, స్వస్థపరచును, పవిత్రులుగా చేయును, నూతన వ్యక్తులుగా మార్చును. మన శరీరంలో ఉన్న ప్రతి మాలిన్యమును తీసివేయును. జీవము గల దేవుని రక్తము నేటికి, నాటికి, రాబోయే వారికి పాపక్షమాపణ అందించే సజీవ రక్తము. కనుక ప్రజలారా, యేసు రక్తమే జయము. యేసు రక్తమనే ఆయుధము, యేసు రక్తమనే ధ్వజము మనకి ఉండగా మనము చింతింపవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఆనాడు ఐగుప్తులో మిమ్మును నమ్ముకుని మీ మాట విని గొర్రెపిల్ల రక్తంతో తమ ఇంటి ద్వారములకు ఎందరైతే పూయుదురో వారి ఇండ్లను మరణదూత దాటు వెళ్ళిపోయినట్లుగా ఈనాడు దేవా, మీరు చిందించిన రక్తము ద్వారా మాకు రావాల్సిన మరణమును కొట్టివేసి జయించి మాకు రక్షణను, పాపక్షమాపణను అనుగ్రహించారు. తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. మీ రక్తంలో మమ్మను కడిగివేసి ప్రతి ఒక్కరిని శుద్ధీకరించమని వేడుకుంటూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.